ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మన ప్రయత్నం మనం చేద్దాం బాలుగారు. అంతేకాని వాళ్ళని చంపుతా వీళ్ళని చంపుతా అంటే రోజాకి ఎవరు దిక్కు? రోజా ఏకాకైపోతుంది. అసలే తల్లిని తండ్రిని కోల్పోయింది. ఇప్పుడు రోజాకి మీరు తప్ప ఎవరున్నారు చెప్పండి? ఆఫీసర్ని రిక్వెస్ట్ చేద్దాం బాలుగారు. ఏంటో యమునా, నాకేం అర్థం కావట్లేదు. ఆ ఆఫీసర్ కూడా వాళ్ళకే ఫేవర్గా ఉన్నాడు. బయటికి కనిపించడం లేదు, కానీ పాపం రోజా ఎలా ఉందో, వాళ్ళు ఎంత హింస పెడుతున్నారో ఏంటో. ఏంటి? అరే ఏం చేశారమ్మా మీరు? కొంపదీసి కొట్టారా? కొట్టలేదు కదా? ఓహో, ఆ ట్రీట్మెంట్ ఇచ్చారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ సారంగపాణి గారి కూతురు. సారంగపాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఎండి గారు సారంగపాణి గారిని చంపేశారు. అలాంటి గ్రేట్ రోజా గారిని ఇలాగ ట్రీట్ చేస్తారా? వెళ్ళి మంచిలు పట్టరా. ఏయ్, ఏంటి తెమ్మంది నాకు? ఇప్పుడు కొందరు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళని డీల్ చేయడానికి మన ఐక్యూ సరిపోదు. అలాంటప్పుడు మనం వాళ్ళ ముందు తెలివి చూపించకూడదు. కొట్టాలి, కానీ దెబ్బలు కనిపించకూడదు. కొట్టిన దానికంటే ఎదుటి వాళ్ళని మానసికంగా భయపెట్టాలి, వీక్ చేయాలి. అప్పుడే వాళ్ళు మనసు తెరుస్తారు, నోరు కూడా తెరుస్తారు. రోజా గారు, సారీ అండి. మా వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను. అయ్యయ్యో, బాగా అలసిపోయినట్టున్నారు. ఆకలేస్తుందా? తిండి పెట్టకుండా చంపడం నాకు అలవాట్లేదు. తిండి పెట్టే నాకు కావాల్సింది తీసుకుంటాను. ఇదిగో భోజనం పడరా. ఆగాగాగు, స్పెషల్ భోజనం. అసలు రిచ్ పర్సను. వెల్ వెల్ వెల్. నేరం ఒప్పుకోండి రోజా గారు. మీరు ఒప్పుకోకపోతే రోజుకొక కొత్త కాన్సెప్ట్ అప్లై చేస్తారు. మీరు తట్టుకోలేరు. మా వాళ్ళకి ఫస్ట్ డే కదా, ఏదో మొహమాటానికి సింపుల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. రేపు డోస్ పెరిగే అవకాశం ఉంది. నువ్వు తట్టుకోలేవమ్మా, చిన్న పిల్లవి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. అర్థం చేసు. ఇదిగో తిను. ఆకలేస్తుంది కదా, తిన్ 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 తిను. తీసుకోమ్మా, తిను. బలం కావాలి కదా, అదే నాతో ఫైట్ చేయడానికి. ఇందాకన్నావు కదా సస్పెండ్ చేయిస్తాను, యూనిఫామ్ తీస్తానని. మరి నువ్వు పోరాటం చేయాలంటే బలం కావాలి కదా. ఇదిగో తిన్ 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 తిను. తినమ్మా. అమ్మా, ఆశ దోశ.
అంత ఈజీగా ఎలా పెట్టేస్తానమ్మా? నువ్వు ఒప్పుకోవాలి, సంతకం పెట్టాలి. ఈ మాత్రం టార్చర్ పెట్టకపోతే ఎలా? ఇదిగో నువ్వు దానికి రెడీ అవ్వమ్మా. ఇదిగో నీకు బిర్యానీ పెట్టిస్తాను. ఇప్పుడు నాకు ఆకలి వేస్తుందమ్మా, నేను తినేస్తాను, ఏమనుకోవద్దే. ఆహా, బాలే ఉందమ్మా, సూపర్. అబ్బాబ్బా, సూపర్. బాగుందమ్మా, చాలా బాగుంది. జగదీష్కి ఫోన్ చేసి ఏదైనా ఐడియా ఆలోచించాడేమో అడుగుదాం. అసలు ప్రాబ్లం ఏంటి మాల్తి? నాకు కొంచెం కూడా టైం ఇవ్వవా? టైం ఇవ్వడం ఏంటి జగదీష్? నాకేం అర్థం కావడం లేదు. ఏదైనా ఐడియా ఆలోచించమని చెప్పాను కదా. అసలు రోజా ఎందుకంత కాన్ఫిడెంట్గా మాట్లాడింది? నిత్యకి అంత పెద్ద వార్నింగ్ ఎలా ఇచ్చింది? రోజా కాన్ఫిడెన్స్ వెనకాల ఏముంది? నా బుర్రకేమీ తట్టడం లేదు. ఆలోచించు ఆలోచించు అంటే ఏదైనా షాప్కి వెళ్ళి చాక్లెట్లు కొన్నట్టు అనుకుంటున్నావా మాల్తే? ఏదో ఒక ఐడియా తట్టాలి కదా. చూడు, నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు. నువ్వు అనవసరంగా లేనిపోని టెన్షన్లు పడుతూ ఉంటావు. ఇదిగో ఇలా టెన్షన్ పడే నన్ను దూరం చేసుకున్నావు, నీ లైఫ్ స్పాయిల్ చేసుకున్నావు. జగదీష్, బుద్ధి లేని మాటలు మాట్లాడకు. నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? అసలు టాపిక్ ఏంటి? నువ్వెక్కడికి తీసుకెళ్తున్నావు ఆ టాపిక్ ని? టాపిక్ ఏదైనా కూడా మళ్ళీ అక్కడికే వెళ్తుంది మాల్తి. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు నీతో మాట్లాడుతూ ఉంటే నేను కోల్పోయిన 25 సంవత్సరాల జీవితం గుర్తొస్తుంది. నా కూతురు బాల్యం గుర్తొస్తుంది. నీకేంటి, నువ్వు బానే ఉన్నావు. కూతురు నీ దగ్గరే ఉంది కాబట్టి నా బాధ నీకు తెలియదు మాల్తి. నా బాధ నీకు అర్థం కాదులే. జగదీష్, నీకసలు బుద్ధి, జ్ఞానం, విచక్షణ అనేవి ఉన్నాయా? ఇప్పుడు ఏం టాపిక్ మాట్లాడుతున్నావు? నిత్య జీవితాన్ని నాశనం చేస్తాను అని, నిత్య జీవితాన్ని తలక్రిందులు చేస్తానని అరెస్ట్ అయ్యి వెళ్తూ వెళుతూ రోజా అందంట. అప్పుడు నువ్వక్కడ లేవు. అసలు రోజా క్యాజువల్ గా అందా లేక నిజంగానే అందా? రోజా కళ్ళలో కాన్ఫిడెన్స్ చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. దాని గురించి ఆలోచించు. ఏం చేద్దామో అది ఆలోచించు. నాకేదైనా మంచి ఐడియా చెప్తావనుకుంటే నువ్వేదేదో మాట్లాడుతున్నావు. ఓకే 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 ఓకే, ఇక చాలు చాలు, ఆపేసి. అసలు బేబీతో రోజా ఏముందో నాతో అలాగే యాజ్ ఇట్ ఈస్ ఒక్క డైలాగ్ కూడా మిస్ అవ్వకుండా చెప్పు. డాడ్,